Today, this is the topic is Lagrange's theorem. Only one problem. Show that v minus u divided by 1 plus v square less than tan inverse v minus tan inverse u less than v minus u divided by 1 plus u square, 0 less than u less than v. Hence, deduce that pi by 4 plus 3 by 25 less than tan inverse of 4 by 3 less than pi by 4 plus 1 by 6. It is the most important 10 marks ki gunshot problem. ఖచ్చితంగా ఈ ప్రాబ్లంని రిపీట్ చేస్తూ ఉన్నాడు ఎవ్రీ టైం, ఎవ్రీ ఇయర్ మార్చ్ ఆర్ నెక్స్ట్ అట్లా రిపీట్ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి బాగా గమనించండి. షో దట్ v మైనస్ u డివైడెడ్ బై 1 ప్లస్ v స్క్వేర్ లెస్ దాన్ tan ఇన్వర్స్ v మైనస్ tan ఇన్వర్స్ u లెస్ దాన్ v మైనస్ u డివైడెడ్ బై 1 ప్లస్ u స్క్వేర్ ఫర్ ఆల్ 0 లెస్ దాన్ u లెస్ దాన్ v. హెన్స్ reduce that pi by 4 plus 3 by 25 less than tan inverse of 4 by 3 less than pi by 4 plus 1 by 6. ఇక్కడ మనకి మిడిల్లో ఏముందో చూసుకోవాలా. tan inverse v minus tan inverse u ఉంది కాబట్టి కన్సిడర్ f of x is equal to tan inverse x for all x belongs to closed interval u comma v. మరి f of x is a inverse trigonometric function and it is continuous in closed interval u comma v. అర్థమవుతుందా? హలో హలో సార్ ఇక్కడ మిడిల్లో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకోవాలంటే మనకి tan ఇన్వర్స్ v మైనస్ tan ఇన్వర్స్ u ఉంది మిడిల్లో. కాబట్టి consider f of x is equal to tan inverse x for all x belongs to u comma v. But since f of x is a inverse trigonometric function and it is continuous in closed interval u comma v, then implies f of x is continuous in closed interval u comma v. That is the first step. Next, second one ఏమి డిరైవబుల్ చూపాలంటే ఏమి మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ tan ఇన్వర్స్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1 by 1 plus x square ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ u comma v. మరి therefore f dash of x exist in u comma v. మరి then f of x is derivable in open interval u comma v. మరి f of x satisfies the conditions of Lagrange's theorem. f of x satisfies the conditions of Lagrange's theorem. అంటే టూ ప్రాపర్టీస్ మనము సాటిస్ఫై అయినాయి. నెంబర్ 1, f of x is continuous in closed interval u comma v. నెంబర్ 2, f of x is derivable in open interval u comma v. ఆ రెండు కండిషన్స్ ను Lagrange's theorem సాటిస్ఫై చేయింది కాబట్టి therefore by Lagrange's theorem f dash of c is equal to f of b minus f of a divided by p minus a for all c belongs to open interval a comma b. ఇక్కడ మనం ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో a is equal to u అని తీసుకోవాలి, b is equal to v. కాబట్టి implies f dash of c is equal to f of v minus f of u divided by v minus u for all c belongs to open interval u comma v. Implies f dash of c is 1 by 1 plus c square is equal to మరి f of v అంటే x ప్లేస్ లో v పెడితే f of x is equal to tan inverse x. మరి put x is equal to v, then f dash of f of v is equal to tan inverse v. కాబట్టి tan inverse v minus f of u is equal to మరి tan inverse u divided by v minus u. That is equation number 1. Since c belongs to open in u comma v, that is u less than c less than v, u less than c less than v. మరి ఈ కండిషన్స్ లో మనము ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏముందో చూసుకోవాలి. ఇక్కడ మనకి వచ్చేసి 1 by 1 plus c square
కాబట్టి ఆల్రెడీ మనకి u లెస్ దాన్ c లెస్ దాన్ v కండిషను. మరి cకి ఏముంది, పవర్లో స్క్వేర్ ఉంది. కాబట్టి ఫస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. నెక్స్ట్ ఏం చేయాలి, ఆ స్క్వేర్ సి స్క్వేర్కి ఏముంది, యాడ్ విత్ 1 చేయాలి. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేయాలి, రెసిప్రోకల్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనము ఫస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మరి స్క్వేర్ చేస్తే యూ స్క్వేర్ లెస్ దాన్ సి స్క్వేర్ లెస్ దాన్ వి స్క్వేర్. నెక్స్ట్ యాడింగ్ 1 ప్లస్ యూ స్క్వేర్ లెస్ దాన్ 1 ప్లస్ సి స్క్వేర్ లెస్ దాన్ 1 ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ టేకింగ్ రెసిప్రోకల్. మరి 1/1 ప్లస్ యూ స్క్వేర్. ఎప్పుడైతే రెసిప్రోకల్ చేస్తామో ఇన్ఈక్వాలిటీ కండిషన్ చేంజ్ అవుతుంది. కాబట్టి లెస్ దాన్ గ్రేటర్ దాన్ గా చేంజ్ అవుతుంది. కాబట్టి 1/1 ప్లస్ యూ స్క్వేర్ గ్రేటర్ దాన్ 1/1 ప్లస్ సి స్క్వేర్ గ్రేటర్ దాన్ 1/1 ప్లస్ వి స్క్వేర్. మరి 1/1 ప్లస్ యూ స్క్వేర్ గ్రేటర్ దాన్, మరి 1/1 ప్లస్ సి స్క్వేర్ ఫ్రమ్ 1 ఏమి, tan ఇన్వర్స్ వి మైనస్ tan ఇన్వర్స్ యూ డివైడెడ్ బై వి మైనస్ యూ గ్రేటర్ దాన్ 1 ప్లస్ 1/1 ప్లస్ వి స్క్వేర్. మరి ఇక్కడ డినామినేటర్లో చూడండి, మిడిల్లో వి మైనస్ యూ ఉంది. మరి మల్టిప్లై చేసుకుంటే వి మైనస్ యూతో మరి వి మల్టిప్లై విత్ వి మైనస్ యూ ఆన్ బోత్ సైడ్స్. మరి వి మైనస్ యూ డివైడెడ్ బై 1 ప్లస్ యూ స్క్వేర్ గ్రేటర్ దాన్ tan ఇన్వర్స్ వి మైనస్ tan ఇన్వర్స్ యూ ఇంటూ వి మైనస్ యూ క్యాన్సిల్ అయితే tan ఇన్వర్స్ వి మైనస్ tan ఇన్వర్స్ యూ గ్రేటర్ దాన్ వి మైనస్ యూ బై 1 ప్లస్ వి స్క్వేర్. మరి లెస్ దాన్ ఫార్ములాకి రావాలంటే ఇక్కడ లాస్ట్ ఉండేటువంటి దాన్ని ముందు రాసుకుంటే వి మైనస్ యూ బై మరి 1 ప్లస్ వి స్క్వేర్ లెస్ దాన్ tan ఇన్వర్స్ వి మైనస్ tan ఇన్వర్స్ యూ లెస్ దాన్ వి మైనస్ యూ డివైడెడ్ బై 1 ప్లస్ యూ స్క్వేర్. మరి ఫర్ ఆల్ 0 లెస్ దాన్ యూ లెస్ దాన్ వి, దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. మరి నెక్స్ట్ ఇది వరకు అనుకున్నాం, ఇదొక స్టెప్, ఇదొక పార్ట్. సెకండ్ పార్ట్ ఏమి, టు డెడ్యూస్ 5/4 ప్లస్ 3/25 లెస్ దాన్ tan ఇన్వర్స్ 4/3 లెస్ దాన్ 5/4 ప్లస్ 1/6. ఇది ప్రూవ్ చేయాలి మనం. మరి ప్రూవ్ చేయాలంటే మరి నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలి, ఇందులో ఈ పై ఈక్వేషన్ 2లో పుట్ u ఈజ్ ఈక్వల్ టు 1, v ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో u బదులుగా 1, v బదులుగా 4/3 సబ్స్టిట్యూట్ చేస్తే మరి 4/3 మైనస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ లెస్ దాన్ tan ఇన్వర్స్ v అంటే 4/3 ప్లస్ tan ఇన్వర్స్ u ఈజ్ 1 tan ఇన్వర్స్ ఆఫ్ 1 లెస్ దాన్ మరి 4/3 మైనస్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 స్క్వేర్. మరి ఇంప్లైస్ 4/3 మైనస్ 1 ఈజ్ 3/3 అంటే 1/3 డివైడెడ్ బై దీన్ని సింప్లిఫై చేస్తే 25/9 లెస్ దాన్ tan ఇన్వర్స్ 4/3 మైనస్ tan ఇన్వర్స్ 1 లెస్ దాన్ 1/3 డివైడెడ్ బై 2. మరి ఇంప్లైస్ 3/25 లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1 ఈజ్ tan π/4 అంటే tan ఇన్వర్స్ కి tan క్యాన్సిల్ అయితే π/4 వస్తుంది లెస్ దాన్ 1/6. మరి ఇంప్లైస్ 3/25 లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 మైనస్ π/4 లెస్ దాన్ 1/6. మరి ఇంప్లైస్ యాడ్ విత్ π/4 ఆన్ బోత్ సైడ్స్. π/4 ప్లస్ 3/25 లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 లెస్ దాన్ π/4 ప్లస్ 1/6. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. కాబట్టి ఇది ప్రూవ్ చేసినాం. మరి అర్థమైందా? హలో అర్థమైందా? మోస్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇంకోసారి చెప్పాలనా? హలో జకీర్, రమేష్ సార్ అది లాస్ట్ చెప్పండి సార్. టు డెడ్యూస్ నుంచి రెడ్యూస్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే π/4 ప్లస్ 3/25 లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 లెస్ దాన్ π/4 ప్లస్ 1/6. అది ప్రూవ్ చేయాలా? ప్రూవ్ చేయాలంటే ఈక్వేషన్ 2లో
u ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, v ప్లేస్ లో 4/3 ఫ్రమ్ 2 ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 4/3 - 1 v అంటే 4/3 u ప్లేస్ లో 1 కాబట్టి 4/3 - 1 డివైడెడ్ బై 1 ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ అంటే 16/9 లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 లెస్ దాన్ మరి ఇక్కడ v 4/3 మైనస్ u 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ 1 మరి ఇంప్లైస్ 4/3 - 1 ఈజ్ 1/3 డివైడెడ్ బై 1 ప్లస్ 16/9 ఒకటి 25/9 less than tan inverse 4/3 minus tan inverse of 1 less than 1/3 divided by 2. మరి 1/3 into 9/25 చేస్తే ఏమొస్తుంది 3/25 less than tan inverse of 4/3 minus tan inverse of 1 ఏం రాయొచ్చు tan లో tan 45 1 కదా కాబట్టి దాన్నే tan inverse of tan of pi/4 కాబట్టి tan ఇన్వర్స్ కి tan క్యాన్సిల్ అయితే pi/4 ఉంటుంది మరి లెస్ దాన్ 1/6 కాబట్టి ఇంప్లైస్ 3/25 లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 మైనస్ pi/4 లెస్ దాన్ 1/6 మరి యాడ్ విత్ pi/4 ఆన్ బోత్ సైడ్స్ మరి pi/4 ప్లస్ 3/25 లెస్ దాన్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 minus pi/4 plus 5/4 less than pi/4 plus 1/6 minus 5/4 plus 5/4 cancel అయితే మరి 5/4 plus 3/25 less than tan inverse of 4/3 మరి less than 5/4 plus 1/6 ఇది మనము కనుక్కోవాల్సింది కాబట్టి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం 10 మార్క్స్ కి ఓకేనా అర్థమైందా హలో ఎస్ సార్ అర్థమైంది సార్ నెక్స్ట్ మెథడ్ ప్రాబ్లమ్స్ ఆన్ కోషీ మీన్ వాల్యూ థీరం మరి ఇంతకు ముందు రోల్స్ థీరము వాటిపైన ప్రాబ్లమ్స్ చేసినాం మరి నెక్స్ట్ రెగ్లాంజెస్ మీన్ వాల్యూ థీరము అండ్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి మనము కోషీ మీన్ వాల్యూ థీరం చేసినాము మరి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఆన్ కోషీ మీన్ వాల్యూ థీరం మరి ఈ ప్రాబ్లమ్స్ చూడండి ఒకసారి డిస్కస్ ది అప్లికేషన్ ఆఫ్ కోషీ మీన్ వాల్యూ థీరం ఫర్ f of x is equal to e power x, g of x is equal to e to the power of minus x in closed interval a comma b. మరి ఇందులో కోషీ మీన్ వాల్యూ థీరంలో మనకి స్టేట్మెంట్ ఏమి f of x from closed interval ab to r and g of x from closed interval ab to r such that f of x comma g of x are continuous in closed interval a comma b. Second point is f of x comma g of x are derivable in open interval a comma b. Third one, g dash of x is not equal to 0, then f dash of c divided by g dash of c is equal to f of b minus f of a divided by g of b minus g of a for all c belongs to a comma b. ఇది మనకి కోషీ మీన్ వాల్యూ థీరం స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ 2 ఫంక్షన్స్ ఇచ్చినాడు f of x మరి g of x ఫంక్షన్స్ ఓకేనా చూడండి గివెన్ f of x is equal to e to the power of x, g of x is equal to e to the power of minus x for all x belongs to closed interval a comma b. But point 1 is f of x comma g of x are continuous on closed interval a comma b అంటాం అంటే ఏమి ఇది ఏ ఫంక్షను f of x and g of x are exponential functions, then f of x g of x are continuous on closed interval a comma b అంటాం కాబట్టి ఈ పవర్ లో ఉన్నాయి కాబట్టి అవి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కాబట్టి ఎవ్రీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma b కాబట్టి therefore f of x g of x are continuous on closed interval a comma b. Next second one f of x డెరివేట్ చేయాలి మరి g of x యొక్క డెరివేట్ చేయాలి కాబట్టి f dash of x is equal to
e power x, మరి g dash of x is equal to e power minus x for all x belongs to open interval a comma b. Therefore f dash of x comma g dash of x exists in open interval a comma b. Therefore మరి f of x, g of x are derivable on open interval ab. f of x comma g of x are derivable on open interval a comma b. Next, third point, g dash of x is minus e power minus x is not equal to 0. ఇది మనకి is not equal to 0 ఖచ్చితంగా కావాలి, అవుతుంది. మరి for all x belongs to open interval a comma b. Therefore by Cauchy's mean value theorem, f dash of c divided by g dash of c is equal to f of b minus f of a divided by g of b minus g of a. మరి implies f dash of c అంటే ఏమి, f dash of x లో మరి x బదులుగా c సబ్స్టిట్యూట్ చేస్తే మరి f dash of c is e power c divided by g dash of c అంటే minus e power minus c divided by f of b is e power b minus f of a e power a divided by e to the power of g of b is e power minus b minus g of a is e power minus a for all c belongs to open interval a comma b. మరి implies మైనస్ న్యూమినేటర్లో తీసుకుంటే మైనస్ ఈ పవర్ సి, మరి డినామినేటర్లో ఉన్నటువంటి ఈ పవర్ మైనస్ సిని మన న్యూమినేటర్లోకి మనం రాసుకుంటే ఈ పవర్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ బి మైనస్ ఈ పవర్ ఏ డివైడెడ్ బై ఈ పవర్ మైనస్ బిని 1 బై ఈ పవర్ బి మైనస్ ఈ పవర్ మైనస్ ఏని 1 బై ఈ పవర్ ఏ చేస్తే మైనస్ e power c into e power c is e power 2c is equal to e power b minus e power a divided by మరి LCM is e power a into e power b మరి e power a minus e power b. మరి implies minus e power 2c is equal to మరి మైనస్ ఆఫ్ న్యూమినేటర్ లో మైనస్ కామన్ తీసుకుంటే e power a minus e power minus b divided by e power a into e power b e power a minus e power b. ఈ డినామినేటర్ లో ఉన్నటువంటిది ఈ పవర్ ఏ ఇంటూ ఈ పవర్ బి ఈస్ ఈ టు ద పవర్ ఆఫ్ ఏ ప్లస్ బి. కాబట్టి మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్డ్, ఈ పవర్ ఏ మైనస్ ఈ పవర్ బి న్యూమినేటర్ లో డినామినేటర్ గెట్స్ క్యాన్సిల్డ్. కాబట్టి ఈ పవర్ 2c ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏ ప్లస్ బి. యాజ్ ది బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్స్ మస్ట్ బి ఈక్వల్. కాబట్టి 2c ఈజ్ ఈక్వల్ టు మరి ఏ ప్లస్ బి, మరి c ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై 2 ఫర్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. అంటే ఏమి, ఇక్కడ ఆన్ ది రియల్ లైన్ లో మరి ఏ ఇక్కడ బి తీసుకుంటే మరి ఇక్కడ మిడిల్ లోనే మనకి ఏ ప్లస్ బి బై 2 వస్తుంది. కాబట్టి సి బిలాంగ్స్ టు ఏ కమా బి. దెర్ఫోర్ మరి సి లైస్ బిట్వీన్ ఏ కమా బి, మరి ఏ ప్లస్ బి బై 2 లైస్ బిట్వీన్ ఏ అట్ బి. ఇది మనకి మరి కోషి మీన్ వాల్యూ థియరమ్ ఈస్ వెరిఫైడ్ ఆర్ అప్లికేబుల్ అని అంటాం. ఓకే, అర్థమైందా ప్రాబ్లం? హలో హలో, అర్థమవుందా? yes sir. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, f of x is equal to root x, g of x is equal to 1 by root x for all x belongs to closed interval a comma b. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ ఇందులో కోసి మీన్ వాల్యూ థియరంలో ఈ ప్రాబ్లము మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ పేపర్ లో మీరు చూడండి ఈ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి గివెన్ f of x is equal to root x, g of x is equal to 1 by root x for all x belongs to closed interval a comma b. Since root x means x to the power of 1 by 2 అంటాం. అంటే ఏమి, ఇవి ఏ ఫంక్షన్స్ అవుతాయి మనకి? ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్ అవుతాయి, ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్. కాబట్టి సిన్స్ ఎక్స్ పవర్ ఎన్ ఎన్ బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ కంటిన్యూస్ ఆఫ్ ఎవ్రీవేర్ ఇన్ ఆర్, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ g of x are continuous in
క్లోజ్డ్ ఇంటర్వెల్ a కామా b. మరి సెకండ్ పాయింట్, f of x differentiation f dash of x is equal to root x derivative 1 by 2 root x minus 1 by 2 root x. మరి g of x differentiation g dash of x is equal to minus 1 by 2 root x into x. అంటే ఏమి x to the power of 3 by 2 అవుతుంది. దాన్నే minus 1 by 2 root x into x రాసినాం. మరి therefore f dash of x comma g dash of x exists in open interval a comma b. Therefore మరి f of x comma g of x are derivable in open interval a comma b. The next third one is g dash of x. G dash of x is minus 1 by 2 root x into x is not equal to 0. But for all x belongs to open interval a comma b by Cauchy's mean value theorem, f dash of c divided by g dash of c is equal to f of b minus f of a divided by g of b minus g of a for all c belongs to open interval a comma b. మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అవి మరి f dash of c is 1 by 2 root c divided by మరి g dash of c is minus 1 by 2 root c into c is equal to మరి f of b is root b minus f of a is root a divided by g of b is 1 by root b minus g of a is 1 by root a for all c belongs to open interval a comma b. మరి implies minus 1 by 2 root c మరి ఇంటూ 2 root c into c divided by minus 1 మరి root c root c cancel minus minus plus మరి 2 gets cancel మరి ఇంకే కేవలము మనకి c మాత్రమే మిగులుతుంది అక్కడ లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ బి మైనస్ రూట్ ఏ డివైడెడ్ బై మరి డినామినేటర్ లో ఎల్సిఎం ఈస్ రూట్ ఏ ఇంటూ రూట్ బి డివైడెడ్ బై మరి రూట్ ఏ మైనస్ రూట్ బి మరి c ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ న్యూమినేటర్ కామన్ తీసుకుంటే మైనస్ రూట్ ఏ మైనస్ రూట్ బి డివైడెడ్ బై రూట్ ఏ మైనస్ రూట్ బి ఇంటూ రూట్ ఏబి. కాబట్టి రూట్ ఏ మైనస్ బి రూట్ ఆఫ్ రూట్ ఏ మైనస్ రూట్ బి మరి రూట్ ఏ మైనస్ రూట్ బి క్యాన్సిల్డ్ మరి c ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏబి. కాబట్టి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే మీ ఆన్ ది రియల్ లైన్ పైన తీసుకుంటే ఏ బిను ఇక్కడ సి ఆ సి ఏమొచ్చింది మనకి రూట్ ఏబి వచ్చింది. కాబట్టి రూట్ ఏబి లైస్ బిట్వీన్ ఏ అండ్ బి. కాబట్టి దేర్ ఫోర్ Cauchy mean value theorem is applicable. ఓకే, అర్థమైందా? ఇది మరి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లము. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. అర్థమైంది కదా జకీర్? హలో హలో, అర్థమైందా? అర్థమైంది సార్. మీరు చెప్పాలా, నేను ముందుకు పోవాలంటే మీరు అవునా కాదా లేకుంటే ఏమైనా డౌట్ ఉందా? డౌట్ మళ్ళీ ఇంకోసారి చెప్పాలనా? నేను అడిగిన చెప్పండి, ఓకేనా? సరే సార్. నెక్స్ట్ వన్, f of x is equal to 1 by x square. Next, g of x is equal to 1 by x in closed interval a comma b by using Cauchy mean value theorem. Then find c అంటాడు. Then find c. But given f of x is equal to 1 by x square మరి g of x is equal to 1 by x. మరి f of x g of x మరి ఏ ఫంక్షన్స్ అవుతాయి అంటే మరి ఇవి ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్. మరి సిన్స్ f of x is an algebraic functions, then f of x comma g of x are continuous in closed interval a comma b. Next, second point, మరి f dash of x is equal to మరి f of x is 1 by x square, f dash of x is equal to minus 2 by x cubed. మరి నెక్స్ట్ g of x is 1 by x మరి g dash of x is minus 1 by x square. మరి therefore
f dash of x, g dash of x are exist in open interval a comma b. Therefore, f of x comma g of x are derivable in open interval a comma b. Next, third point, g dash of x is equal to g dash of x is minus 1 by x square. అంటే ఇది ఆల్రెడీ మనము డెరివేటివ్ చేసినాం. మరి is not equal to 0 for all c belongs to open interval a comma b. By Cauchy's mean value theorem, therefore f dash of c divided by g dash of c divided is equal to f of b minus f of a divided by g of b minus g of a for all c belongs to open interval a comma b. మరి ఇక్కడ f dash of c is minus 2 by c cubed divided by g dash of c is minus 1 by c square is equal to f of b 1 by p square minus f of a is minus 1 by a square divided by 1 by b minus b minus g of a is 1 by a to open interval a comma b implies minus minus gets cancelled 2 by c cubed into c square by 1 is equal to మరి LCM న్యూమినేటర్ లో LCM is a square b square మరి ఇంటి a 1 into a square minus 1 into b square is a square minus b square divided by a square b square. మరి డినామినేటర్ లో కూడా కామన్ తీసుకుంటే ab a minus b కాబట్టి ఇక్కడ is equal to c square క్యాన్సిల్ అవుతుంది. మరి 2 by c is equal to మరి a square minus b square divided by ab మరి a square minus b square ఫార్ములా ఏమి a plus b divided by a minus b into మరి ab మరి a minus b gets cancelled మరి 2 by c is equal to a plus b divided by ab మరి by cross multiplication 2ab is equal to a plus b into c. Therefore c is equal to మరి 2ab by a plus b belongs to ab. మరి ఇక్కడ మరి ఏ బి అనేది రియల్ లైన్ పైన ఇక్కడ సి మరి సి వచ్చేసి ఏమొచ్చిందంటే 2ab by a plus b కాబట్టి సి లైస్ బిట్వీన్ a and b. కాబట్టి therefore is applicable. ఇక్కడ ఇవాళ కోసి మీన్ వాల్యూమ్ థియరం పైన మరి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం x is equal to sin x, g of x is equal to cos x in minus closed interval minus pi by 2 comma 0. f of x is equal to sin x, g of x is equal to cos x in closed interval minus pi by 2 comma 0. మరి by using Cauchy mean value theorem and find that c value. కాబట్టి sin x మరి g of x is equal to cos x interval minus pi by 2 comma 0. మరి point 1, since sin x comma cos x are continuous at everywhere రియల్ నంబర్ అంటే sin x cos x వచ్చేసి మనకి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ మరి కాబట్టి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ab. therefore మరి f of x comma g of x are continuous in closed interval minus pi by 2 comma 0. Second point is మరి f dash of x is sin x అయితే f dash of x is equal to cos x మరి g of x is equal to cos x g dash of x is equal to minus sin x. కాబట్టి f dash of x g dash of x are exist in open interval minus pi by 2 comma 0. Therefore f of x comma g of x are derivable in
minus open interval minus pi by 2 comma 0. Next one, third point, g dash of x is equal to minus sin x. Minus sin x is not equal to 0. Suppose x plus లో pi by 2 అప్లై చేయండి, minus pi by 2, sin of minus pi by 2 is minus sin pi by 2 minus plus sin pi by 2 అంటే sin 90. sin 90 ఎంత 1. కాబట్టి 1 must be is not equal to 0. అట్లా ఏది తీసుకున్నా దాని మిడిల్ మధ్యలో మైనస్ pi by 2 0 మధ్యలో ఏది తీసుకున్నప్పటికీ ఇది మనకి సాటిస్ఫై అవుతుంది. కాబట్టి g dash of x must be is not equal to 0. Then go to Cauchy mean value theorem. Then applying the Cauchy mean value theorem. But by Cauchy mean value theorem, f dash of c divided by g dash of c is equal to f of b minus f of a divided by g of b minus g of a for all c belongs to open interval a comma b. మరి f dash of g is మరి f dash of x లో put x is equal to c అప్లై చేస్తే then f dash of c is equal to cos c అని, put x is equal to c, then g dash of c is equal to minus sin c. కాబట్టి cos c divided by minus sin c is equal to మరి sin, ఇక్కడ ఏమన్నాడు sin b minus sin a, కాబట్టి a వచ్చేసి మైనస్ pi by 2 అని, b వచ్చేసి 0, కాబట్టి sin 0 మైనస్ sin of minus pi by 2 divided by cos 0 minus cos of minus pi by 2. మరి implies cos c minus sin c, cos c divided by minus sin c is minus cot c. Minus cot c is equal to sin 0 0 minus sin of minus pi by 2, కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. sin pi by 2 is sin 90, sin 90 is 1, కాబట్టి 0 plus 1 divided by cos 0 1 minus cos of pi by 2 అంటే cos pi by 2, మరి cos pi by 2 is cos 90, cos 90 is 0, cos 90 ఏమవుతుంది 1 అవుతుంది, cos 0 1, cos 90 0, కాబట్టి 1 by 1 is equal to 1, కాబట్టి మైనస్ cot c is equal to 1, cot c is equal to మైనస్ cot pi by 4 అంటే cot 45 1 కాబట్టి మరి cot of pi by 4, మరి cot c is equal to మరి cot of minus pi by 4, cot gets cancelled, c is equal to minus pi by 4, మరి cot of minus c is equal to minus pi by 4 అంటే మైనస్ pi by 2 0కి మధ్యలో ఉంటుంది వాల్యూ వచ్చేసి c ను, ఆ c వాల్యూవే మనకి మైనస్ pi by 4, కాబట్టి therefore c is equal to minus pi by 4 for all c belongs to మరి minus pi by 2 comma 0. Therefore Cauchy mean value theorem is applicable. Okay, మరి next one, prove that sin b minus sin a divided by cos b minus cos a is equal to minus cot c for all c belongs to open interval a comma b. మరి ఇది ప్రూవ్ చేయమన్నాడు. మరి ప్రూవ్ చేయాలంటే మనము ఏం తీసుకోవాలనేది, ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది sin b మైనస్ sin a ఉంది, డినామినేటర్లో ఏముంది cos b మైనస్ cos a, అంటే న్యూమరేటర్లో ఉండేవి f of x టర్మ్స్ అని, మరి డినామినేటర్లో ఉన్నటువంటి కాస్ టర్మ్స్ అన్ని కూడా g of x టర్మ్స్, కాబట్టి లెట్ f of x is equal to sin x, మరి g of x is equal to cos x for all x belongs to closed interval a comma b. అట్లా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనము ఆ విధంగా మనం తీసుకోవాలి. మరి ఫస్ట్ వన్, సిన్స్ sin x కదా comma cos x are trigonometric functions, when f of x comma g of x are continuous in closed interval a comma b, or since sin x comma cos x are
continuous at every real number, then f of x comma g of x are continuous in closed interval a comma b. మరి సెకండ్ వన్ ఈస్ డెరివేటివ్ చేయాలి. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ సైన్ యొక్క డిఫరెన్షియేషన్ ఏమి కాజ్ ఎక్స్, మరి జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ కాజ్ ఎక్స్, మరి జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. మరి దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కామా జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. దేర్ ఫోర్ f of x comma g of x are derivable in open interval a comma b. But that is third point is g dash of x. But g dash of x and g of x is cos x, but g dash of x is minus sin x is not equal to 0 for all x belongs to open interval a comma b. a b మధ్యలో ఏ విలువ ఉన్నా కూడా ఇక్కడ is not equal to 0 అవుతాయి అనేది అర్థం ఇక్కడ. కాబట్టి బై కోసి మీన్ వాల్యూ థీరం మరి ఎఫ్ డాష్ ఆఫ్ సి డివైడెడ్ బై మరి జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఫర్ ఆల్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. మరి ఇందులో మనం అప్లై చేస్తే మరి ఎఫ్ డాష్ ఆఫ్ సి డివైడెడ్ బై జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ f of a divided by g of b minus g of a for all c belongs to open interval a comma b. మరి f dash of c is cos c మరి divided by g dash of c is minus sin c మరి is equal to f of b is sin b minus f of a is sin a divided by g of b is cos b minus g of a is cos a. కాబట్టి cos c minus cos c sin c is minus cot c. కాబట్టి therefore sin b minus sin a divided by cos b minus cos a is equal to minus cot c for all c belongs to open interval a comma b. Hence proved Cauchy mean value theorem. ఇది ఇలాంటి మరి ప్రాబ్లమ్స్ మనము చేసుకున్న కొద్దీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి ఇవి మరి నెక్స్ట్ వన్ f of x is equal to x square మరి g of x is equal to x cubed in closed interval 1 comma 2. Find c of Cauchy's mean value theorem. Find c of Cauchy's mean value theorem. f of x g of x ఫంక్షన్లు ఉన్నాయంటే మనకి ఏం గుర్తు రావాలి? Cauchy mean value theorem అనే గుర్తు రావాలి. ఓకేనా? కాబట్టి గివెన్ f of x is equal to x square మరి g of x is equal to x cubed for all x belongs to closed interval 1 comma 2. Since మరి x power n comma n belongs to R is continuous at every real number, then f of x comma g of x are continuous in closed interval 1 comma 2. మరి ఇవి algebraic functions. Every algebraic function is continuous in closed interval a comma b general form. కాబట్టి then f of x g of x are continuous in closed interval 1 comma 2. But second one is f of x is the derivative is f dash of x. మరి f dash of x is 2x మరి g dash of x is equal to 3x square. మరి therefore f dash of x comma g dash of x are exist in open interval 1 comma 2. Therefore f of x comma g of x are derivable in open interval 1 comma 2. మరి third point g dash of x is equal to g dash of x is 3x square. 3x square must be is not equal to 0 for all x belongs to open interval 1 comma 2. 1 కి 2 కి మధ్యలో ఉన్నటువంటి ప్రతి వాల్యూ ఇందులో సాటిస్ఫై అవుతుంది. కాబట్టి must be is not equal to 0 అవుతుంది. కాబట్టి బై అప్లయింగ్ Cauchy మీన్ వాల్యూ థీరం మరి f dash of c divided by g dash of c is equal to f of b minus f of a divided by g of b minus g of a
for all C belongs to open interval A comma B. మరి implies f dash of C is 2C మరి divided by g dash of C is 3C square is equal to f of B is B square. f of A లో మరి f of x లో x స్క్వేర్ కదా, f of x is equal to x స్క్వేర్, అందులో f of B అప్లై చేస్తే B స్క్వేర్ మరి మైనస్ మరి f of A అంటే x A స్క్వేర్ డివైడెడ్ బై g of B ఈజ్ B క్యూబ్డ్ మైనస్ g of A ఈజ్ A క్యూబ్డ్. మరి ఇది ఇంప్లైస్ 2C by 3C square is equal to B square minus A square by B cubed minus A cubed. మరి CC gets cancelled. 2 by 3C is equal to మరి B square minus A square formula B plus A into B minus A divided by మరి B cubed minus A cubed formula మరి B minus A into B square plus AB plus B square. మరి B minus A gets cancelled. మరి 2 by 3C is equal to మరి B plus A divided by B square plus AB plus B square. అంటే అందులో ఏమి A is equal to 1 అని B is equal to 2 అప్లై చేస్తే మనకి 1 2 ఇచ్చినాడు, మరి అప్లై చేస్తే 2 by 3C is equal to మరి 3 by 7. మరి 3 by 7 అయితే C is equal to by cross multiplication మరి 14 is equal to 9C. C is equal to 14 by 9 మరి బిలాంగ్స్ టు 1 కామా 2. మరి 14 by 9 అంటే 1 కి 2 కి రిలేషన్ చూడండి. 1 to C లైస్ బిట్వీన్ 1 2 మరి 14 by 9 ఈస్ 9 1 అంటే 1 పాయింట్ సంథింగ్, 1 కి 2 కి మధ్యలో 1 పాయింట్ సంథింగ్ ఉంది కాబట్టి దట్ ఈస్ కరెక్ట్. దేర్ఫోర్ C ఈజ్ ఈక్వల్ టు మరి 14 by 9 బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 1 కామా 2. దిస్ ఈస్ ద మరి సి వాల్యూ కనుక్కున్నాం. మరి ఇలాంటి కోషి మీన్ వాల్యూ థీరంలో మనం ఒక్కొక్కసారి థీరం ఇకపోయినా ప్రాబ్లం ఇస్తే ఈ విధంగా మనం చేస్తాం. మరి టుడే క్లాస్ ఈజ్ ఎండ్. నెక్స్ట్ టుమారో ఐ విల్ కంటిన్యూ ది నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఓకే, అర్థమైందా? హలో జకీర్ హుసేన్, అర్థమైందా? Yes, sir.